సికింద్రాబాద్లో మనకు తెలియని దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో నాగలోకాన్ని మరిపించే నాగమ్మ దేవాలయం ఒకటి. ఇంత అద్భుతమైన దేవాలయం మరొకటి తెలంగాణలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఇప్పటికీ దేవతా సర్పమైన శ్వేతనాగు సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తుందని చెబుతారు. ఈ ఆలయం ఈనాటిది కాదు, 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం. ఒకప్పుడు బ్రిటిష్ వారి యుద్ధానికి వెళ్లే సమయంలో ఈ ఆలయం అడ్డు ఉందని కూల్చేశారట. ఆ తరువాత ఆశ్చర్యకరంగా మరుసటి శుక్రవారం నాడు బ్రిటిష్ అధికారి అతని గుర్రం పెంపుడు కుక్క ఆలయం ముందు చనిపోయి కనిపించారట. చాలా మంది రాహు కేతు దోషాలతో పాటు పెళ్లి సంతాన దోషాలు ఉంటాయి. అలాంటి వారు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తే చాలు, వాటన్నింటి నుంచి గట్టెక్కుతారని నమ్మకం. 3 రోజుల పాటు దోషాలు కలిగిన వారు పూజ చేసిన నాగ ప్రతిష్ఠ చేస్తే దోషాలన్నీ మాయమవుతాయని చెబుతారు. ఈ ఆలయాన్ని జయలక్ష్మి నిర్మించారు. ఒకరోజు నాగదేవత ఆమె కలలోకి వచ్చి ఆలయం నిర్మించాలని ఆదేశించారు. దీంతో జయలక్ష్మి నాగదేవత ఆలయాన్ని నిర్మించారు. జయలక్ష్మి విగ్రహం కూడా మనకు ఆలయంలో కనిపిస్తుంది. హైదరాబాద్లోని ఆలయాలను సందర్శించాలనుకుంటే ఈ ఆలయాన్ని తప్పక చూడాల్సిందే.